ఓకే, 2 క్లాసెస్ ఉన్నాయి. సో ఎన్ని క్లాసెస్ కి మెయిన్ మెథడ్ ఉంది ఈ ప్యాకేజ్ లో? ఈ ఒక క్లాస్ కి మెయిన్ మెథడ్ ఉంది. ఇది జస్ట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యాకేజ్ లో 100 క్లాసెస్ ఉన్నాయి. ఓకే, 100 క్లాసెస్ లో ఉన్నప్పటికీ ఒక క్లాస్ లో మెయిన్ మెథడ్ ఉంటే 100 క్లాసెస్ ఎగ్జిక్యూట్ అవుతాయా? ఎగ్జిక్యూట్ అవుతాయండి. ఐ మీన్ మెయిన్ మెథడ్ నుండి ఎగ్జిక్యూట్ ఏదైనా కానీ మెయిన్ మెథడ్ నుండి వెళ్ళాలి కాల్. అంటే ఆబ్జెక్ట్ ఊప్స్ రిలేటెడ్ రిలేషన్ ఉంటేనే 100 క్లాసెస్ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇఫ్ దేర్ ఈస్ నో రిలేషన్, ఇప్పుడు మనకి ఇక్కడ శాంపుల్ ఎస్ఈక్వల్ న్యూ శాంపుల్ అని ఇచ్చినప్పుడు అక్కడ ఏంటి మనకి exe1 క్లాస్ గాను శాంపుల్ క్లాస్ కి రిలేషన్ అనేది ఫామ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఆ రిలేషన్ అనేది లేకపోతే శాంపుల్ డాట్ జావా అనేది ఎగ్జిక్యూట్ అయితే అవదా? అవదు కదా. సో మనం ఏదైనా కానీ ఒక జావాలో కానీ అంటే ఆబ్జెక్ట్ ఊప్స్ లాంగ్వేజ్ లో ఏదైనా క్లాసెస్ మనం డిజైన్ చేసినప్పటికీ వాటికి రిలేషన్ అనేది ఊప్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అనేవి ఉండాలి. ఏదైనా కానీ either ఇన్హెరిటెన్స్ లేదా పాలిమార్ఫిజం ఆర్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఆర్ అబ్స్ట్రాక్షన్, దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్ అనేది ఉండాలి. లేకపోతే ఒకదానికి ఒకటికి కమ్యూనికేషన్ అనేది ఉండదు. ఓకేనా? ఇప్పుడు ఎగ్జిక్యూషన్ అనేది ఏ క్లాస్ నుండి స్టార్ట్ అయింది? శాంపుల్ క్లాస్ exe1 మెయిన్ మెథడ్. ఎందుకంటే exe1 క్లాస్ హ్యావింగ్ ది మెయిన్ మెథడ్, ఎగ్జిక్యూషన్ స్టార్ట్ ఫ్రమ్ ది exe1 మెయిన్ మెథడ్. ఓకేనా? అట్లా స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టాటిక్ మెథడ్స్ గురించి కొద్దిగా ఐడియా కావాలన్న అనుకుంటున్నాం కదా మనం. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ మెథడ్ ముందు exe1 ఉంది కదా, ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేయండి, తర్వాత స్టాటిక్ మెథడ్ కూడా మనం రన్ చేద్దాం ప్యారలల్. exe1 మీద రైట్ క్లిక్ ఇచ్చి అవదేమో కదండి, ఇక్కడ ఎర్రర్ ఉంది కదా. అవదు చెప్తాను, అవదు. రన్ చేయనా? రన్ చేయండి. ఏమొచ్చింది చూడండి. IO ఎక్సెప్షన్, అన్హ్యాండిల్డ్ ఎక్సెప్షన్ టైప్ IO ఎక్సెప్షన్. ఓకే, అంటే JVM అనేది కొద్దిగా అడ్వాన్స్ లెవెల్లో ఉంది కాబట్టి, JDK మన 7 కాబట్టి అది స్పెసిఫిక్ గా చెప్తుంది యూ హ్యావ్ అన్హ్యాండిల్డ్ ఎక్సెప్షన్ IO అని చెప్తుంది. అదే మన JDK5 కానీ JDK4 కానీ మనం ఏదైనా ఇచ్చినట్టయితే యూ హ్యావ్ ప్రాబ్లం అని చెప్పేసి, అంటే యూ హ్యావ్ ఎక్సెప్షన్ అని చెప్పేసి స్పెసిఫిక్ గా చెప్పింది కాబట్టి అట్ దిస్ లెవెల్ వీ డోంట్ నో అబౌట్ హౌ టు హ్యాండిల్ ద IO ఎక్సెప్షన్. ఓకేనా? ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఇప్పుడు మనం 1 minute మీరు ఎక్కడ యాడ్ చేయాలంటే గో టు శాంపుల్ క్లాస్, అక్కడ యాక్సెప్ట్ దగ్గర త్రోస్ స్పేస్ ఇచ్చి స్పేస్ ఇవ్వండి కొంచెం. యాక్సెప్ట్ మెథడ్ తర్వాత స్పేస్ ఇచ్చి త్రోస్ IO క్యాపిటల్ IO ఎక్సెప్షన్ ఈ క్యాపిటల్. అక్కడ మెథడ్ అక్కర్లేదు, జస్ట్ స్టేట్మెంట్ అంతే. ఓకేనా? అక్కడ వైడ్ దగ్గర టైప్ చేసేసి వైడ్ వి దగ్గర టైప్ చేసి Ctrl+Shift+O ఏదైనా కావాలంటే అది యాడ్ అయింది, లేకపోతే వదిలేండి. నెక్స్ట్ exe1 దగ్గరికి వెళ్ళండి. దాంట్లో కూడా మెయిన్ ఆర్గ్స్ తర్వాత త్రోస్ IO ఎక్సెప్షన్. ఓకేనా? పీ దగ్గర ప్లేస్ చేసి Ctrl+Shift+O కొట్టండి. ఓకే, Ctrl+Shift+S సేవ్ ఆల్. ఇక్కడ ఇంకా చూపిస్తుంది. Still it's showing error. ఇక్కడ అడుగుతుంది throws IO exception, throws IO exception. ఇక్కడ ఏంటంటే చూపిస్తుంది చేంజ్ టు IO exception అని చెప్పి. Ctrl+Shift+O కొడితే వర్క్ అవట్లేదు. ఫిక్స్ అనేది చేంజ్ టు IO exception కొట్టండి. ఫైన్. యాక్చువల్లీ ఆ ప్యాకేజ్ యాడ్ అవ్వాలి అంతే. ఓకే ఫైన్. ఇన్ కేస్ దీని బదులు మనం డైరెక్ట్ గా java.io.star అని చెప్పుకుంటున్నా ఈ మూడింటికి స్టార్ అంటే IO లో సపోజ్ 100 ఇంటర్ఫేసెస్ ఉంటాయి, అన్ని వస్తాయి.
వీఆర్ ద సమ్వాట్ మెచ్యూరిటీ పీపుల్ కాబట్టి మనం అన్ని ఇవ్వకుండా మనకు కావాల్సి మనం ఏదైతే అవసరమో అది అది చేసుకుంటాం. ఇక అట్లా స్టార్ అని ఇచ్చామనుకోండి ఎఫిషియన్సీ తగ్గిద్ది, ఎందుకంటే పెర్ఫార్మెన్స్ అన్ని లోడ్ అయ్యి ఎగ్జిక్యూట్ అవ్వాలి, ప్యాకేజెస్ అన్ని కాల్ చేసిద్ది. జేవిఎం ఏమంటే ఐఓ డాట్ స్టార్ అన్నాం అనుకో, జేవిఎం విల్ కాల్ టు ఆల్ ఇంటర్ఫేసెస్ ఆఫ్ ఐఓ రిలేటెడ్. ఇప్పుడు ఏంటంటే మనం మూడింటికి ఇచ్చాం కాబట్టి ఆ మూడింటిని స్పెసిఫిక్ గా కాల్ చేసి అది వెరిఫై చేస్తా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు రన్ చేయండి ఇప్పుడు రన్ అవుతుంది. ఎంటర్ నేమ్. ఓకే, నేమ్ ఎంటర్ చేయండి. ఇది వచ్చిందండి. అంటే మనకి తెలియడానికి అది వచ్చింది, ఎంటర్ కొట్టండి, ఎంటర్ క్లిక్ చేసి మీ నేమ్ చందు అని టైప్ చేయండి. టైప్ అవ్వట్లేదండి, నేమ్ అని వస్తుంది అంతే. అదేంటి? మళ్ళీ ఒకసారి రన్ చేయండి. మనం ఇక్కడ ఎక్కడ నేమ్ ఇవ్వాలని చెప్పి రాలేదు. బఫర్ రైడర్ ఇంపార్టెంట్ అది కదా, మనం ఇచ్చిన వాల్యూ నేమ్ తీసుకోవాలి కదా. మళ్ళీ రన్ చేసి నేమ్ దగ్గర ఎంటర్ కాకుండా నేమ్ ఇచ్చి ఎంటర్ కొట్టండి. చందు ఎంటర్ కొట్టండి. వచ్చిందా? అది లేదంటే ఇప్పుడు ఇంకో పని చేద్దాం. యా, అప్పుడు మనకి ఈజీగా అర్థం అవుతుంది కదా. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఏంటి మనం మెథడ్ లెవెల్లో అది ఈ ఎక్సెప్షన్ ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? జేవిఎం హ్యాండిల్ చేస్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ ఇంకో క్లాస్ మనం చేద్దాము. ఇంకోటి org.chandu2 ప్యాకేజ్ క్రియేట్ చేయండి. క్లాస్ చెప్పండి, డైరెక్ట్ గా ఒకేసారి ప్యాకేజ్ చేంజ్ చేసేస్తాను. చందు2 అని ఇచ్చి క్లాస్ శాంపిల్ మెయిన్ మెథడ్ కావాలా? మెయిన్ మెథడ్ ఇప్పుడు అక్కర్లేదండి. ఓకే, దీంట్లో స్టాటిక్ స్పేస్ వైడ్ డెమో, స్టాటిక్ స్పేస్ వైడ్ డెమో, మెథడ్ ఓపెన్ అండ్ క్లోజ్, మెథడ్ టైప్ బ్లాక్ ఓపెన్ అండ్ క్లోజ్. దాంట్లో ట్రై బ్లాక్. ఓకే, system.out.println. ఎప్పుడైనా కానీ మన మెథడ్ అనేది అది ఓపెన్ బ్రేస్ స్టార్ట్ చేస్తున్నారు కదా, ఎండ్ ఆఫ్ ద లైన్ లో స్టార్ట్ అవ్వాలి ఎప్పుడైనా కానీ, ఇండస్ట్రీ స్టాండర్డ్. ఇక్కడ అప్పుడు స్టాటిక్ ఉంది కదా, స్టాటిక్ వైడ్ డెమో ఉంది కదా, ఆ డెమో బ్యాక్ స్పేస్ కొట్టిన ఒకసారి. నాకు అర్థమైంది మీరు చెప్పింది. నేను ఇలా ఎందుకు పెడతానంటే బేసిక్ గా అర్థమవుతుంది, ఇలా ఉందనుకోండి, నాకు ఇంతవరకు ఒక మెథడ్ అర్థమైంది. కానీ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ లో అర్థం చేసుకునేది కూడా ఆ ఎండింగ్ లో అది మనం అట్లా అలవాటు అవ్వాలి. ట్రై కూడా ఓకే, నేను అలాగే చేస్తాను. ఇనిషియల్ గా నేను చూసాను చాలా ఎగ్జాంపుల్ ఇలాగే ఉండేది, బట్ నేనేంటంటే నాకు కొంచెం క్లారిటీగా ఉంటుంది కదా, ఈవెన్ ఒక లైన్ ఎక్కువైనా పర్లేదు, బట్ ప్రోగ్రామ్ చూడటానికి బాగుంటుంది కదా అన్నట్లు నేను అలా అలవాటు అయిపోయాను, చేంజ్ చేసుకుంటాను. మనం అలవాటు పడాలి దానికి. అది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఇంగ్లాండ్ లండన్ ఇంగ్లీష్ మాట్లాడతాం, అమెరికా వెళ్తే అమెరికా యాక్సెంట్ ఎట్లయితే చేంజ్ చేయాలో సేమ్ ఇక్కడ కూడా అట్లా చేంజ్ అయిపోవాలి మనం. ఓకేనా? ఓకే, system.out.println డబుల్ కోట్స్ లో ఇన్సైడ్ డెమో అని పెట్టేసి ఓపెన్ అండ్ మెథడ్ టైప్ లో ఉండే ఓపెన్ అండ్ క్లోజ్ పెరాన్సిస్. అక్కడే జస్ట్ ఓపెన్ అండ్ ఆ పెరాన్సిస్ కాదు, ఐ బ్రేసెస్. ఓకే, నెక్స్ట్ లైన్ అంటే మనం జస్ట్ స్టేట్మెంట్ ప్రింట్ చేస్తున్నాం అంటే మనం ఇన్సైడ్ డెమో అనే మెథడ్ లో ఉన్నామని చెప్తున్నాం అంతే. ఓకే, త్రో న్యూ null n capital, null pointer p capital, exception, null pointer e capital, exception, in brackets, I mean parenthesis double quotes, exception data, semicolon.
సెమికోలన్. ఓకేనా? అవుట్సైడ్ ఆఫ్ ద ట్రై క్యాచ్ మాత్రం న్యూ లైన్ లో రాయాలండి. ఓకే. ఓకే. క్యాచ్ దాంట్లో నల్ పాయింటర్ ఎక్సెప్షన్, ఎన్ క్యాప్ నల్ పాయింటర్ ఎక్సెప్షన్, పి క్యాపిటల్ ఐ క్యాపిటల్ ఎక్సెప్షన్ స్పేస్ ఎన్ఈ అంటే ఒక వేరియబుల్, ఒక ఆబ్జెక్ట్ ఇస్తున్నాం మనం. ఓకే. నెక్స్ట్ బ్రేస్ స్టార్ట్ ఓవర్ క్లోజ్, బ్లాక్ స్టార్ట్ అండ్ క్లోజ్. ఓకే. దీంట్లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎన్ఈ. ఓకే. నెక్స్ట్ ఇంకో క్లాస్ ఓపెన్ చేయండి, వేరొక క్లాస్. క్లాస్ నేమ్ ఏంటంటే త్రో డెమో. మెయిన్ మెథడ్ కావాలా? మెయిన్ మెథడ్ కావాలి. త్రో డెమో, డి క్యాపిటల్, త్రో డెమో. త్రో అనేది అట్లా మారదండి, మారుతుందండి. పైన క్లాస్ నేమ్ కూడా చేంజ్ అవ్వాలి కదా. ఓకే ఫైన్. ఓకే. దాంట్లో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ ఇచ్చారు కదా, దాంట్లో శాంపుల్ డాట్ ఎస్ క్యాపిటల్ మన క్లాస్ నేమ్ ఉంది కదా, డెమో మెథడ్ టైప్. ఓకే. సెమికోలన్. ఇక్కడ మనకి ఎర్రర్స్ అని చూపించిన చూడండి, ఏమన్నా లేదండి, బాగానే ఉంది. యాక్చువల్ గా క్లాస్ అనేది వేరే క్లాసు, శాంపుల్ అనేది వేరే క్లాసు. ఓకేనా? నెక్స్ట్ త్రో డెమోలోనేమో డెమో అనే మెథడ్ అనేది లేదు. ఓకేనా? డెమో మీద ఇక్కడ ఉంది కదా. మరి త్రో క్లాస్ లో ఏదైనా ఆబ్జెక్ట్ ఉందండి? ఆబ్జెక్ట్ లేదు. మరి ఈవెన్ ఆబ్జెక్ట్ లేకపోయినా కూడా అది ఎట్లా వస్తుంది? అంటే సేమ్ ప్యాకేజ్ వాళ్ళు అంటారా? సేమ్ ప్యాకేజ్ అండి కాదు, ఇక్కడ మనం డైరెక్ట్ గా క్లాస్ నేమ్ తీసుకున్నాం, ఆబ్జెక్ట్ నేమ్ తీసుకోకుండా. శాంపుల్ అనేది ఏంటి? క్లాస్. మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్ గా ఈ క్లాస్ తీసుకొని దాంట్లో డెమో అనే మెథడ్ ని కాల్ చేసుకుంటాం. ప్రీవియస్ గా ఏం చేసామంటే ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఆబ్జెక్ట్ లో నుంచి మెథడ్ ని కాల్ చేసుకుని ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ క్లాస్ తీసుకున్నాం. సో డైరెక్ట్ గా సేమ్ ప్యాకేజ్ లో క్లాస్ ఉంది కాబట్టి క్లాస్ కి వెళ్ళినట్టు. అంతేనా? అంతే. ఓకే. ఒకసారి రన్ చేయండి ఇది. త్రో క్లాస్ నల్ పాయింటర్ ఎక్సెప్షన్ డేటా వచ్చింది కదా. అంటే మనకి అంటే వర్కౌట్ కదా. వర్కౌట్. నాకు ఇంకోటి కావాలి శ్రీనివాస్ గారు, మీకు రేపు ఫ్రీ ఉన్న టైం లేదో టైంలో ఒకసారి నాకు మెమన్ మీద ఒక ప్రాజెక్ట్ చెప్తారా? అంటే రియల్ టైం ప్రాజెక్ట్ ఎలా రన్ అవుతుంది? నేను ప్లాన్ చేస్తాను, ఎందుకంటే మెమన్ మీదకి వెళ్ళే ముందు మనకి ఇక్కడ సెటర్ అండ్ గెటర్ మెథడ్, నెక్స్ట్ ఇక్కడ బఫర్ రీడర్. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇందాక ఇన్పుట్ నేమ్ చందు అని మనం తీసుకున్నాం కదా, అట్లా అన్ని చేయడం మీకు ఐడియా ఉందండి? అంతకుముందు చేశారు ఎప్పుడైనా ఇన్పుట్ వాల్యూ? ఇప్పుడు ఇందాక ఒక నేమ్ అనేది రన్ టైమ్ లో తీసుకున్నామా, కన్సోల్ ఇన్పుట్స్ అట్ని అది ఇంతకుముందు చేశాను ఒక ఎగ్జాంపుల్. అంటే మనం అది ఏదైనా ఓన్ గా ఇస్తే చేయగలుగుతారా? అంటే కన్సోల్ ఇన్పుట్స్ తీసేసుకుని సపోజ్ నేమ్ ఐడి అన్ని తీసుకుని చేయమంటారు అన్ని డేటా టైప్. ఆల్రెడీ నేమ్ ఒకటి చేసాము, కానీ ఇంటిజర్ ఫ్లోట్ తీసుకుంటే ఫస్ట్ మనం కన్సోల్ ఇన్పుట్స్ లో వాల్యూస్ అనేవి స్ట్రింగ్ గా కన్వర్ట్ అవ్వాలి. తర్వాత మళ్ళీ ర్యాపర్ క్లాసెస్ అంటారు, ర్యాపర్ క్లాస్ లో కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ ఇవన్నీ చేస్తా ఉంటే మనకి యాక్చువల్ బేసిక్ లెవెల్ జావా వచ్చేస్తే తర్వాత స్క్రిప్టింగ్ లెవెల్ మ్యావన్ అనేది జస్ట్ బిల్ట్ అయింది. 2-3 మెథడ్స్ కాల్ చేసేసి అయిపోయింది. అది పెద్ద కష్టమే కాదు. ముందు వీటిని బేసిక్ లెవెల్ మనకు కావాలి అది. అందుకే నేనేం చేస్తున్నా అంటే ఆ రోజు ఎవ్రీడే 9 o'clock కి 9:30కి గానీ ఒక 1 hour బేసిక్, అంటే అన్ని ఊప్స్ మీద మన రియల్ టైమ్ లో ఒక బేసిక్ లెవెల్ కాన్సెప్ట్ మనం నేర్చుకుని దాన్ని రియల్ టైమ్ లో అప్లై చేయాలి ప్రాజెక్ట్. అట్లా ప్రాక్టీస్ చేస్తే పేర్లల్ గా మనకి బేసిక్ అర్థమైతే అట్ సేమ్ టైం మన రియల్ టైమ్ లో కూడా ఎక్కడ అప్లై చేస్తామని అర్థమైంది. ఓకేనా? ఇంకో క్లాస్ చేద్దాము.
జనరల్ గా ఎక్సెప్షన్స్ ఏంటంటే 2 టైప్స్ ఉంటాయండి, బిల్ట్ ఇన్ ఎక్సెప్షన్, యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్ అని. బిల్ట్ ఇన్ ఎక్సెప్షన్స్ అంటే ఇప్పుడు మన నల్ పాయింటర్ ఎక్సెప్షన్, అర్థమెటిక్ ఎక్సెప్షన్, ఇవన్నీ ఏంటంటే బిల్ట్ ఇన్ ఎక్సెప్షన్స్ ఇవన్నీ. యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్ మనం ఇంతవరకు చేయలేదు కదా, అవి చేద్దాం ఇప్పుడు, యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్. ఓకేనా? ఇంకొకటి ప్యాకేజ్ ఒకటి క్రియేట్ చేయండి, ఆర్గ్ చందు డాట్ చందు 2. ఆల్రెడీ 1 ఉందా 2 ఉందంటే ఆడ? ఇది ఆల్రెడీ 2 ఉంది, 3 చేస్తాను సార్. 3 చేయండి. క్లాస్ నేమ్ ఏంటండి? క్లాస్ నేమ్ మై ఎక్సెప్షన్, ఎం క్యాపిటల్ ఈ క్యాపిటల్, మై ఎక్సెప్షన్. మెయిన్ మెథడ్ కావాలా దీనికా? కావాలి, సెలెక్ట్ చేయండి చూద్దాం. ఓకే, మెయిన్ మెథడ్ ముందే మై ఎక్సెప్షన్ దగ్గర క్లాస్ నేమ్ తర్వాత బ్లాక్ లో అక్కడ టైప్ చేయండి, ప్రైవేట్ స్టాటిక్ ఎస్ క్యాపిటల్ స్మాల్ స్టాటిక్ ఇంట్ ACCNO ఎర్రై నేమ్ అంటే సింగిల్ డైమెన్షన్ NO కూడా స్మాల్ అండి. NO మనం మెంబర్స్ ని ఎప్పుడు స్మాల్ లెటర్స్ లో డిఫైన్ చేస్తాం. సింగిల్ అరే, వన్ డైమెన్షనల్ అరే ఇవ్వండి. ఓకే, ఈక్వల్ టు దాంట్లో కర్లీ బ్రేసెస్ లో టైప్ చేయండి ఆలిస్. కర్లీ బ్రేస్, దాంట్లో 1001 కామా 1002 కామా అట్లా 1005 దాకా టైప్ చేయండి. ఎండ్ సెమీకోలన్. ఓకే, నెక్స్ట్ ప్రైవేట్ స్టాటిక్ స్ట్రింగ్ S క్యాపిటల్ స్ట్రింగ్ నేమ్ వన్ డైమెన్షనల్ అరే ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్ రాజా డబుల్ కోట్స్ లో రాయండి, డబుల్ కోట్స్ లో రాజారావు కామా రామారావు కామా శ్రీనివాసరావు కామా చందు. ఇలా మనకి ఎక్సలెంట్ నేమ్స్ పెట్టిన ఎవరి ఎందుకు మనకి మన నేమ్సే పెడదాం అయితే. మన నేమ్సే పెట్టండి, చందు కామా డబుల్ కోట్స్ లో అందరి రాయండి, రవి సింధు చాందిని శివ రావణి శివ. నెక్స్ట్ సాయి వెంకట్. నెక్స్ట్ సూర్య వికాస్. పవన్. ఓకే, సరిపోతుంది. ఓకే సార్. ఓకే, 1 minute. నేమ్స్ ఎన్ని వచ్చినాయండి? 10 వచ్చినట్టు ఉన్నాయండి. చూడండి ఒకసారి కౌంట్ చేయండి. 10 ఆ ఇంటిజర్ వాల్యూస్ కూడా 10 ఇవ్వండి, 105 to 1010. ఓకే, నెక్స్ట్ ప్రైవేట్ స్టాటిక్ డబుల్ BAL డబుల్ D క్యాపిటల్ స్మాల్ డబుల్ BAL వన్ డైమెన్షనల్ అరే
ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్ లో బ్యాలెన్స్ మనం రాస్తున్నాము 10,000.00 10,000. వాల్యూస్ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం చెప్పండి. బ్యాలెన్స్ ఆఫ్ ఐ. ఓకే, ఇక్కడ బ్యాక్ స్లాష్ అక్కర్లేదు. నెక్స్ట్ లైన్ లో ఇఫ్ బ్యాలెన్స్ if bal of I less than 1,000 మన మినిమం 10,000 అనుకుంటా అండి. ఓకే, 10,000. నెక్స్ట్ లైన్ లో ఇఫ్ బ్లాక్ లో రాయండి, బ్లాక్ ఓపెన్ చేసి దాంట్లో మై ఎక్సెప్షన్ ME ఈక్వల్ టు న్యూ మై ఎక్సెప్షన్. దాంట్లో లోపల డబుల్ కోట్స్ లో రాయండి, న్యూ మై ఎక్సెప్షన్ లో డబుల్ కోట్స్ లో బ్యాలెన్స్ అమౌంట్ ఈజ్ లెస్. సెమీకోలన్. నెక్స్ట్ లైన్ లో అమౌంట్ ఈజ్ లెస్. నెక్స్ట్ లైన్ లో త్రో స్మాల్ లెటర్స్ అండి. త్రో స్మాల్, టీ క్యాప్ స్మాల్. మనం ఇక్కడ త్రో వాడుతున్నాం అంటే ఇందాక మనం త్రో ఒకటే రాసాం. ఇందాక ఏంటంటే బిల్ట్ ఇన్ ఎక్సెప్షన్, మన లాస్ట్ ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేసింది. ఇదేంటంటే యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్. నెక్స్ట్ ఇక్కడ 3 పారాన్సిస్ తర్వాత త్రీ బ్లాక్స్ తర్వాత క్యాచ్ బ్లాక్ ఓపెన్ చేయండి. ట్రై బ్లాక్ ఎక్కడ ఎండ్ అవుతుంది? ఇఫ్ బ్లాక్, ఫర్ లూప్, ట్రై బ్లాక్ అంటే 3 పారామీటర్స్ తర్వాత ఓకే అక్కడ ఎంటర్ చేసి క్యాచ్ బ్లాక్ ఓపెన్ చేయండి. మనం ఏం డిస్కస్ చేసామన్నా, ట్రై బ్లాక్ ఉంటే కంపల్సరీగా మస్ట్ క్యాచ్ బ్లాక్ ఏదో ఒకటి ఉండాలి. సో మనం క్యాచ్ బ్లాక్ తో రాస్తున్నాం. క్యాచ్ బ్లాక్ లో మై ఎక్సెప్షన్ ME స్పేస్ ME. నెక్స్ట్ బ్లాక్ లో రాయండి ME డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్. ప్రింట్ స్టాక్ S capital ట్రేస్, P small and print stack S capital trace T capital trace. ఇది ఒక మెథడ్. ఓకే, సెమీకోలన్. ఓకేనా? తర్వాత మనకి ఎన్ని ఉన్నాయి చూడండి, 3 ఉన్నాయా? ఓకే, అంటే బ్లాక్స్ 3 క్లోజ్ అయి ఉన్నాయి అంటున్నా. ఓకే ఫైన్. 27 లైన్ లో M దగ్గర కర్సర్ ప్లేస్ చేయండి. ఏమన్నా చూపిస్తుంది? కంట్రోల్ షిఫ్ట్ కొట్టండి, ఏమైనా కావాలంటే అది ప్రింట్ అయితే. ఓకే, నెక్స్ట్ మీరు పైకి వెళ్ళి పైన మెథడ్ త్రో అక్కడ ఇవ్వాలి కదా, ఎక్స్టెన్స్ పైకి వెళ్ళి క్లాస్ మై ఎక్సెప్షన్ దగ్గర, క్లాస్ దగ్గర మై ఎక్సెప్షన్ తర్వాత పైన పబ్లిక్ క్లాస్ మై ఎక్సెప్షన్, అక్కడ ఎక్స్టెన్స్ స్పేస్ ఎక్స్టెన్స్ ఎక్సెప్షన్
అంటే ఎక్సెప్షన్ అనేది ఆల్రెడీ ప్రీ డిఫైన్ కదా యూటిల్ డాట్ జావా డాట్ యూటిల్ ప్యాకేజ్ లో. సో మనం ఆ క్లాస్ ని ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం దీనికి. ఓకేనా, ఇంకేమైనా ఉన్నాయా చూడండి కింద ఏమన్నా. అన్ని పోయినాయిగా దీంతో. ఓకే, ఇంకా లైన్ నెంబర్ 3 దగ్గర ఏదో చూపిస్తుంది, ఏంటి అక్కడ? జస్ట్ వార్నింగ్ అండి, మై ఎక్సెప్షన్ అనేది. ఏంటి వార్నింగ్ ఏంటి అసలుకి? సీరియలైజబుల్ స్టాటిక్ ఫైనల్ సీరియల్ వర్షన్ యూఐడి ఫీల్డ్ ఆఫ్ టైప్ లాంగ్. ఓకే, దాని గురించి మనకి పెద్దగా అవసరం లేదులే. ఇప్పుడు రన్ చేయండి. ప్రాపర్ గా రాలేదు. ఓకే, అంటే ఒక వాల్యూ మాత్రం అక్కడ 7000 ఉంది కదా, 7000 ని ఏం చేస్తారంటే 700 ఇవ్వండి పైన. 70,000 ఇచ్చినట్టున్నారు కదా, 10,000 కన్నా తక్కువ ఉండాలి కదా, 7,000 ఇవ్వండి. అది 700 బాబు, యూఎస్ లో ఉన్న వాళ్ళు 700 అంటే ఇబ్బంది పడిస్తారు కదా. ఓకే, సేవ్ చేసి రన్ చేయండి. మన ఎక్సెప్షన్ లో 10,000 సాయి వెంకట్ 7,000 దగ్గర మనకి ఎక్సెప్షన్ రేజ్ అయిందా లేదా? ఎక్సెప్షన్ రేజ్ అయింది, రిమైనింగ్ ఏమీ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎగ్జిక్యూట్ కాలేదు. కానీ అక్కడ మన ఓన్ ఎక్సెప్షన్ వచ్చిందా రాలేదా? బ్యాలెన్స్ అమౌంట్ మై ఎక్సెప్షన్ వచ్చింది. నెక్స్ట్ మన క్యాచ్ బ్లాక్ లో ఏం టైప్ చేసాం? మన క్యాచ్ బ్లాక్ లో కోడ్ లో చూడండి, మై ఎక్సెప్షన్ me డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్. అంటే మనకి దాని సొల్యూషన్ ఇవ్వలేదు, సొల్యూషన్ ఇస్తాను నేను తర్వాత. అంటే ఇక్కడ త్రోలో మనం అంటే ఇక్కడ ఆల్రెడీ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ కాకుండా మనం ఓన్ ఎక్సెప్షన్స్ ఇచ్చాం. కాకపోతే ఓన్ ఎక్సెప్షన్ ఇవ్వాలంటే మనకు కావాల్సిన ప్రికాషన్స్ ఏంటి? మనం ఏది చేసినా కూడా క్లాస్ ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఏంటంటే సూపర్ క్లాస్ ఏంటి? ఎక్స్టెన్షన్ కదా. ఎక్సెప్షన్ ఈజ్ ద సూపర్ క్లాస్ అంటే సూపర్ ఇంటర్ఫేస్. సో ఎక్సెప్షన్ మనం ఎక్స్టెండ్ చేసుకున్నాము. దాంట్లో మనం ఓన్ క్లాసెస్ ఎట్లా ఇచ్చాము? మై ఎక్సెప్షన్ అంటే మన క్లాస్ నేమ్ తో మనము ఒకటి సంథింగ్ చేసేసి త్రో మీ అంటే మన ఆబ్జెక్ట్ యొక్క క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని మనం త్రో చేసాం, అదే కదా. చూడండి అక్కడ మన ట్రై బ్లాక్ లో, ఇఫ్ బ్లాక్ లో చూడండి, ఇఫ్ బ్లాక్ లో ఏముంది? ఇఫ్ బ్యాలెన్స్ ఈజ్ లెస్ దాన్ 10,000 మనం ఒక ఎక్సెప్షన్ త్రో చేసాం. అక్కడ మై ఎక్సెప్షన్ అనేది ఏంటి? క్లాస్ నేమే కదా మనం క్రియేట్ చేసిన. ఎంఈ అనేది ఆబ్జెక్ట్ ఆఫ్ మై ఎక్సెప్షన్. సో త్రో ఎంఈ అంటే ఆ ఆబ్జెక్ట్ ని త్రో చేస్తున్నాం. ఎక్కడ త్రో చేస్తున్నాం? క్లాస్ లో క్యాచ్ బ్లాక్ కి త్రో చేస్తున్నాం. క్యాచ్ బ్లాక్ లో ఏంటి? మై ఎక్సెప్షన్ ఎంఈ అంటే ఆల్రెడీ అక్కడ ఏదైతే ఎక్సెప్షన్ రేజ్ అయిందో ఇక్కడ క్యాచ్ బ్లాక్ లో ఎంఈకి మ్యాచ్ అయింది కదా. ఎంఈ బోత్ ఆర్ సేమ్ కదా. సో మనం అక్కడ ఏదైతే ఇచ్చామో అది ఇక్కడ ప్రింట్ అయింది. ఓకేనా? యాక్చువల్గా పబ్లిక్ స్టాటిక్ ప్రింట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని ఇస్తేనే ఆ స్టేట్మెంట్ ప్రింట్ అయ్యింది క్యాచ్ బ్లాక్ లో. అంతకుముందు ఎగ్జాంపుల్ మీరు చూస్తే, వేరే ఎగ్జాంపుల్ ఓపెన్ చేయండి. ట్రై క్యాచ్ బ్లాక్ లో మనం ఏదైతే ఇచ్చామో అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లో ఇచ్చిన స్టేట్మెంటే ప్రింట్ అయ్యింది జనరల్ గా. కానీ ఇక్కడ మనం ఏం చేసాము? క్లాస్ లో బ్యాలెన్స్ అమౌంట్ ఈజ్ లెస్ అని ఇచ్చాము. క్యాచ్ బ్లాక్ లో ఆ ఆబ్జెక్ట్ ని మనం కాల్ చేసుకోవడం వల్ల క్యాచ్ బ్లాక్ లో మనం ఏదైతే ఆబ్జెక్ట్ కి వాల్యూ ఇచ్చామో ఆ వాల్యూ ప్రింట్ అయింది, బ్యాలెన్స్ అమౌంట్ ఈజ్ లెస్. యాక్చువల్లీ ఆ ప్రింట్ స్టాక్ ఏం చేస్తుంది? ఆల్రెడీ మనం అక్కడ మెథడ్ లో ఏమి ఇచ్చామో అది తీసుకుంటుంది అంతే. బ్యాలెన్స్ అమౌంట్ ఈజ్ లెస్ అనేది ఇక్కడ క్యాచ్ బ్లాక్ లో ఉందండి? లేదు కదా, క్యాచ్ బ్లాక్ లో లేదు. బట్ ఈ ప్రింట్ స్టాక్ ట్రేస్ వల్ల దీని నుంచి ఇక్కడికి వెళ్ళి అక్కడ ఏదైతే ఇచ్చామో ఆ వాల్యూ తీసుకుందాం. అది అక్కడ 7,000 అనేది ఎవరి నేమ్ చెప్పండి అక్కడ చూడండి. సాయి వెంకట్. అక్కడ సాయి బ్యాలెన్స్ అమౌంట్ ఈజ్ లెస్ అని కొట్టండి, అది ప్రింట్ అయింది. కావండి మళ్ళీ ఒకళ్ళు వెరిఫై చేయాలండి. సేవ్ చేసి రన్ చేయండి. వచ్చిందా రాలేదా? సో ప్రింట్ అనేది ప్రింట్ చేస్తుంది. ప్రింట్ స్టాక్ ట్రేస్ అంటే ప్రింట్ చేయడానికి అది వాడుతున్నాం మనం. కానీ ఏ వాల్యూ ప్రింట్ చేస్తుంది? ఆల్రెడీ మనం ఏదైతే డిఫైన్ చేసామో అది ప్రింట్ చేస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఈ ప్లేస్ లో సమ్ ఎన్ఈ అని ఇవ్వండి. ఇక్కడ
పైన కూడా ఎన్ఈ అని ఇవ్వండి. ఎర్ర త్రో చేసేది, ఎందుకంటే దాని రిలేటెడ్ ఏది లేదు. ఓకే, ఎర్ర త్రో చేయదు, రన్ చేయండి, ఏది ప్రింట్ అవ్వదు. ఎందుకే ఏందండి? సేవ్ చేశాను కదా. సేవ్ చేయండి మళ్ళీ ఒకసారి. సేమ్ ఇదే వస్తుందండి. యాక్చువల్ గా త్రో ఇచ్చాం కదా, త్రో అనేది అది బై డిఫాల్ట్ తీసేసుకున్నట్టుంది. మై ఎక్సెప్షన్ అనేది క్లాస్ నేమ్ ఇచ్చేసాం కదా, అది మ్యాచ్ అయ్యింది. అబ్జెక్ట్ వాల్యూస్ ఏదన్నా తీసేసుకుంటుంది, అది ఆబ్జెక్ట్ తో పని లేదు, అక్కడ మై ఎక్సెప్షన్ అనేది మెయిన్. ఓకేనా? ఎంఈగా చేంజ్ చేయండి ఇక. ఇంకోటి త్రో మీద ఇంకోటి చేద్దామా? చేద్దాం. ఇంకొక ప్యాకేజ్ క్రియేట్ చేయండి. ఎస్ఆర్సి మీద ఇవ్వాలి ఎప్పుడైనా. అంటే ఓకే. క్లాస్ నేమ్ వచ్చేసరికి ఏ, క్యాపిటల్ ఏ. మెయిన్ మెథడ్ అక్కర్లేదు. ఓకే, దాంట్లో మిగతా క్లోజ్ చేసాను, మిగతా అది అక్కర్లేదు కదా క్లాస్. వైడ్ మెథడ్ 1, అది మెథడ్ 1, మెథడ్ టైప్ చేయండి. మెథడ్ అంటే వైడ్ స్పేస్ మెథడ్ 1. ఇప్పుడు మెథడ్ సింటాక్స్ ఉండేది. బ్లాక్ స్టార్ట్, ట్రై బ్లాక్ స్టార్ట్. ఓకే, ట్రై బ్లాక్ లో స్ట్రింగ్ str ఈక్వల్ టు హెలో డబుల్ కోట్స్. ఓకే, నెక్స్ట్ లైన్ char ch is equal str dot caret. str dot caret ఫస్ట్ వన్. దాంట్లో 5 అని తీసుకోండి, సెమీకోలన్. స్మాల్ సి అది. ఓకేనా? నెక్స్ట్ ట్రై బ్లాక్ తర్వాత క్యాచ్ బ్లాక్ లో, అంటే క్యాచ్ దాని మెథడ్ లో టైప్ చేయండి స్ట్రింగ్ ఎస్కేప్, స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్. స్ట్రింగ్ ఎస్ క్యాపిటల్, ఇండెక్స్ ఐ క్యాపిటల్, అవుట్ ఓ క్యాపిటల్, ఆఫ్ ఓ క్యాపిటల్, బి క్యాపిటల్, అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్, బౌండ్ బి క్యాపిటల్, ఎక్సెప్షన్ ఈ క్యాపిటల్. స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ స్పేస్ SIE. ఓకే, ఓపెన్ అండ్ క్లోజ్ బ్లాక్ స్టార్ట్. దాంట్లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ప్లీజ్ సీ ద ఇండెక్స్ ఈజ్ విత్ ఇన్ ద రేంజ్. డబుల్ క్లోట్స్ లో ప్లీజ్ సీ ద ఇండెక్స్ ఈజ్ విత్ ఇన్ ద రేంజ్. index is within the range. Okay, next line throw SIE semicolon. ఇక్కడ ఏంటండి ఎక్కడ ఏం చూపిస్తుంది? ఇది జస్ట్ ఇంపోర్ట్ చేసుకోమంటుంది. Ctrl+Shift O వర్క్ అవట్లేదు. ఏమొస్తుంది? చేంజ్ ఏదో వస్తుంది. ఏంటి చేంజ్? ప్యాకేజ్ యాడ్ చేయండి. ఓకే, అక్కడ ఏం చూపిస్తుంది? 9 దగ్గర అది వార్నింగా? ఇది వార్నింగ్ అండి. ఓకే, నెక్స్ట్ క్లాస్ ఓపెన్ చేయండి. బి క్లాస్ నేమ్ బి, మెయిన్ మెథడ్ కావాలి. యాక్సెప్ట్ చేయండి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ యాక్సెప్ట్ చేయండి.
వీటిలో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. ఏ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఏ. తర్వాత దక్కర్లేదండి. ట్రై బ్లాక్ స్టార్ట్ చేయండి. ట్రై బ్లాక్ స్టార్ట్. నెక్స్ట్ బ్లాక్ లో ఏ డాట్ మెథడ్ 1 మనకుంది ఒకటే, మెథడ్ 1 దాంట్లో ఉంది. మెథడ్ 1 ఒకటే. ఓకే, ఏ డాట్ మెథడ్ 1 ట్రై బ్లాక్ తర్వాత ఓపెన్ అండ్ క్లోజ్ చేసి సెమికోలన్ చేసేయండి. నెక్స్ట్ ట్రై బ్లాక్ తర్వాత క్యాచ్ బ్లాక్ స్టార్ట్. దీంట్లో కూడా ఎందాక రాసినట్టు క్యాచ్ బ్లాక్ లో స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బాండ్ ఎక్సెప్షన్ SI ఈక్వల్ టు SI స్పేస్ SI. క్యాచ్ బ్లాక్ లో సిస్టమ్ డాట్ అవుట్ ఆఫ్ println I caught rethrown exception. శ్రీనివాస్ గారు, నాకు ఒక కాల్ వస్తుందండి, మళ్ళీ చేస్తాను. ఓకే.